అభ్యాసి తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఇప్పుడు చతుర్థి తత్పురుష సమాసం గురించి చూద్దాం. ఇందులో మొదటి పద అర్థమునకు తర్వాత పద అర్థమునకు మధ్య కొరకు కై అనే చతుర్థి విభక్తి ప్రత్యయాలు లోపించి కనిపిస్తాయి. దేవపూజ, దేవతల కొరకు పూజ. గురుదక్షిణ, గురువుకై దక్షిణ. ఇందులో మొదటి పదార్థానికి తర్వాత వచ్చే పదార్థానికి మధ్య కొరకు కై అనే చతుర్థి విభక్తి ప్రత్యయాలు లోపించి కనిపిస్తాయి. అప్పుడు మనకి దాన్ని చతుర్థి తత్పురుష సమాసం అని అంటారు. పంచమీ తత్పురుష సమాసం. ఇందులో పూర్వపదానికి పంచమీ విభక్తి ప్రత్యయాలు వలనన్, కంటెన్, పట్టి చేరితేనే ఉత్తర పదార్థం ప్రధానమై అర్థవంతమైన సమాసం అవుతుంది. అదేంటి? దొంగల భయం, దొంగల వలన భయం. లోకోత్తముడు, లోకం కంటే ఉత్తముడు. ఇలా అర్థవంతమైనప్పుడు దాన్ని పంచమీ తత్పురుష సమాసం అని అంటారు. తరువాతది షష్ఠీ తత్పురుష సమాసం. ఇందులో పూర్వపదానికి కిన్, కున్ యొక్క లోన్ లోపలనే షష్ఠీ భక్తి ప్రత్యయాలు లోపించి ఉత్తర పదార్థం ప్రధానమై సమాసంగా మారుతుంది. ఉదాహరణ చూడండి. తపోబలం, తపము యొక్క బలం. ధర్మస్థలం, ధర్మమునకు స్థలం. మావి నీరు, మావి లోపల నీరు. ఈ కిన్, కున్ యొక్క లోన్ లోపలనేవి లోపించినప్పుడు అర్థం మనకు సరిగా అర్థం కాకపోవటం వల్ల ఉత్తర పదార్థం ప్రధానమవుతుంది. అప్పుడు ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ఇక సప్తమి తత్పురుష సమాసం. ఇందులో పూర్వపదం ఉత్తర పదాల మధ్య అందున్, నన్ అనే సప్తమీ విభక్తి ప్రత్యయాలు లోపించినప్పుడు ఉత్తర పదార్థం ప్రధానమవుతుంది. పురుషోత్తముడు, పురుషుల యందు ఉత్తముడు. వైద్య నిపుణుడు, వైద్యము నందు నిపుణుడు. ఈ అందు, నన్ అనే పదాలు వస్తేనే అది పూర్తిగా అర్థవంతమవుతుంది కాబట్టి సప్తమీ తత్పురుష సమాసం అవుతుంది. తర్వాతది నన్ తత్పురుష సమాసం. ఇందులో వ్యతిరేకార్థమును తెలుపు నా అనే దానికి హల్లుపరమైనప్పుడు ఆగా, అచ్చుపరమైనప్పుడు అన్గా మార్పు చెందుతుంది. పూర్వపదంలో నిషేధార్థము లేదు కాదనే ఉండి ఉత్తర పదార్థం ప్రధానంగా అవుతుంది కాబట్టి దీన్ని నన్ తత్పురుష సమాసము అంటాం. ఉదాహరణ చూడండి. అనసూయ, నా ప్లస్ అసూయ, అసూయ లేనిది అని అర్థం. నిర్దోషి, నిర్ ప్లస్ దోషి, దోషము లేనివాడు అని అర్థం. ఇక్కడ ఈ నిషేధార్థాన్ని మనం లోపించి చూపిస్తుంది కాబట్టి దాని అర్థం ప్రధానమైనప్పుడు ఆ, అన్ అనేటువంటి వాటిగా మార్పు చెందినప్పుడు అది నన్ తత్